Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu మీ మాస్టర్ టీచర్ సమీర్, సయ్యద్ సమీర్ ఫర్ ఫిజిక్స్. సో మీరు నిన్నటి క్లాస్లో సెమీ కండక్టర్స్లో PYQs లాజిక్ గేట్స్లో చేశారు. అది అక్కడతో అయిపోయింది అండ్ సెమీ కండక్టర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ అండ్ కైనమెటిక్స్లో PYQs మనం చేయకుండా వదిలేసాం. సో ఈ రోజు అండ్ మండే రోజు మనం ఏం చేద్దామంటే, నిన్న క్లాస్లో నేను ఇదే మెన్షన్ చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఈ రోజు మనం కైనమెటిక్స్లో ఉన్న PYQs చేసేద్దాం అండ్ మండే రోజు లాస్ ఆఫ్ మోషన్లో ఉన్న PYQs చేసేస్తే మనకి ఇప్పటి వరకు అయిపోయిన సిలబస్లో మనకి ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేయగలం. అంటే 8 4s అప్ టు 32 మార్క్స్ వరకు మనకి కంప్లీషన్ అయిపోయింది. అందులో చాలా వరకు మోడర్న్ ఫిజిక్స్ సిరీస్ మీరు చూసినట్లయితే ఈ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ 2 వీక్స్ అంతా కంప్లీట్గా మనం మోడర్న్ ఫిజిక్సే చేసాం. అండ్ దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు అండ్ ఆ ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వాళ్ళ యొక్క దే హ్యావ్ గివెన్ అవర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. అదేంటంటే ఎస్ సార్ వీఆర్ ఏబుల్ టు డూ అని. సో మళ్ళీ ఒకసారి మీలో ఎవరైనా మోడర్న్ ఫిజిక్స్ మిస్ అయితే మాత్రం ఈ హాలిడేస్లో ఒక్కసారి మీరు దాన్ని వీలున్నప్పుడు రికార్డింగ్ విని రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. డే 1లో డ్యూయల్ నేచర్ అయినా కానీ, దాని తర్వాత ఎక్స్రేస్ కానీ, ఆటమ్స్, న్యూక్లియై, సెమీ కండక్టర్లో పిఎన్ జంక్షన్ డయోడ్, ట్రాన్సిస్టర్ అండ్ దాని తర్వాత లాజిక్ గేట్స్ కూడా కంప్లీట్గా PYQsతో పాటు చేసాం. అండ్ ఇంతకుముందు మనం కైనమెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్స్, వెక్టర్స్ కూడా చేసినాం. కానీ దాని మీద PYQs ఒకటే మిగిలిపోయినాయి. సో ఈ 2 సెషన్స్లో మనం ఒకసారి నేను PYQs కంప్లీట్ చేసేస్తే నాకు అయిపోయినంత సిలబస్ వరకు ఒక భరోసా ఉంటుంది ఏంటంటే PYQs కూడా అయిపోయినాయి కాబట్టి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో మన క్లాస్ ఏంటంటే ఈరోజు కైనమెటిక్స్లో మెయిన్గా లాస్ట్ ఇయర్ 2023 PYQs ఎక్కువగా మనం చేద్దాం అండ్ వీలుంటే 2022 PYQs కూడా చేద్దాం. అండ్ కైనమెటిక్స్లో క్వశ్చన్ చాలా ఈజీగా వస్తుంది, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. అంటే కైనమెటిక్సే కదా సార్, 1 డైమెన్షన్ మోషనే కదా అంటే దాంట్లో ఉన్న క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే క్వశ్చన్ ఎందులోంచి వచ్చినా సరే అది క్వశ్చన్కి 4 మార్క్సే వస్తాయి. కాబట్టి ఏ క్వశ్చన్ని కూడా కేర్లెస్గా తీసుకోవద్దు. ప్రతి క్వశ్చన్ని కూడా యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్. దాన్ని సీరియస్గా తీసుకుంటేనే పని జరుగుతుంది. సో ఓకే గైస్, సో let us begin today's session, PYQs on kinematics. So let's start. Ee roju only complete exclusive ga PYQs cheddam and this is the first question we are supposed to solve. Let's see what is this question saying. A projectile, see kinematics ante neeku 1 dimension motion vastundi, danto paatu 2 dimensional motion kuda vastundi. Rendu kalipi vachestayi kabatti renditini careful ga observe cheyandi. So let's start. A projectile is fired at an angle 30 degrees amma idi. So 30 degrees. A projectile is fired at 30 degrees. Ikkada 30 degrees to the ground is observed to be same height at a time 3 seconds and 5 seconds after projection during its flight. The speed of the projection of the particle is. So speed of the projection kanukomannaru. So దీన్ని యాక్చువల్గా చాలా వేస్లో చేయొచ్చు, బట్ మనం చూద్దాం ఎలా చేయాలో ఏంటిది. JEE మెయిన్ 2023 ఆన్లైన్ 11th April రోజు వచ్చింది ఇది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. సో ఇది మనం చేద్దాం. రైట్, సో పార్టికల్ని ప్రొజెక్ట్ చేసాం ఇట్లా, ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఇప్పుడు ఇది 3 seconds తర్వాత మళ్ళీ 3 seconds తర్వాత మళ్ళీ 5 seconds తర్వాత సేమ్ హైట్లో ఉందంట. అంటే ఒకసారి 3 secondsలో ఇక్కడ ఈ హైట్లో ఉంది, మళ్ళీ 5 seconds తర్వాత ఇదే హైట్లో ఉంది. హైట్ ఈజ్ సేమ్. ఇది మ్యాక్సిమం హైట్ కంటే కొంచెం తక్కువ ఉంటుందమ్మా, ఎందుకంటే మ్యాక్సిమం హైట్ ఉంటే 2 times రావు కదా, 2 time intervals రావు కదా. సో దట్స్ వై ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 3 seconds పట్టిద్దిరా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందంటే 5 seconds పడుతుంది. ఈ క్వశ్చన్ని చాలా సులభంగా ఆన్సర్ చేయవచ్చు, చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మీకు ఒకవేళ ఇక్కడ ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 seconds ఇక్కడ నుంచి ఇక్కడ టైం పట్టింది కాబట్టి ఒకవేళ ఇటు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుందండి? 3 seconds పడుతుంది కదండి, అవునా కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి 3 seconds. మళ్ళీ అదే హైట్ ఎప్పుడుంది? అది 5 secondsలో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కాబట్టి ఇది కూడా 3 seconds అవుతుంది. అంటే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎంత అవుతుందంటే
2u sin theta by g. తెలుసా తెలీదా ఇది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ప్రొజెక్టైల్ మోషన్లో చేసాం మనం 2u sin theta by g. అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఈ టైం యాడ్ చేస్తే సరిపోద్ది. సో హౌ మచ్ ఇస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ సింప్లీ 5 seconds plus 3 seconds which will be 8 seconds. ఇక్కడ రాసేస్తే ఇనిషియల్ వెలాసిటీ నీకు దానిలో వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ 8 seconds కాబట్టి 8 is equal to 2u into sin 30 degrees. sin 30 degrees divided by g అని రాద్దాం. g వాల్యూ మనకి 10 తీసుకోవాలో ఏంటో తెలియదు కాబట్టి లాస్ట్లో ఒకసారి చూద్దాం మనం. సో sin 30 వాల్యూ 1/2 కాబట్టి దీన్ని ఇక్కడ కంటిన్యూ చేద్దాం. చేస్తే 8g is equal to 2u into sin 30 వాల్యూ is 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత వస్తుందంటే 8g వస్తుంది. 8g వస్తుంది. సార్ ఇప్పుడు g 10 తీసుకోవాలంటే ఒకవేళ g is equal to 10 meter per second square అని మెన్షన్ చేస్తేనే g 10 తీసుకోవాలన్నా g equal to 10 meter per second square మెన్షన్ చేస్తేనే 10 తీసుకోవాలి. లేని పక్షంలో ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం g 9.8 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 10 రాసుకుందాం, మనం ఇచ్చారనుకుందాం. u is equal to 8 10s ఎంత అవుతుందంటే 80 meter per second. 80 meter per second ఎప్పుడు సార్ అంటే g 10 ఇచ్చినప్పుడు. ఇది న్యూమరికల్ క్వశ్చన్ కాకుండా 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోరా, అది ఈజీ అవుద్ది. g ప్లేస్లో 9.8 రాస్తే సరిపోతుంది. g ప్లేస్లో 9.8 రాస్తే సరిపోతుంది. కానీ అలా కాకుండా ఇలా g వాల్యూ మెన్షన్ చేయకపోతే మాత్రం, మెన్షన్ చేస్తే మాత్రం 10 తీసుకోవాలి, చేయకపోతే మాత్రం 9.8 తీసుకోవాలి. సో అది ఒకసారి కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ద వాల్యూ ఆఫ్ దిస్ ఇస్ u is equal to 80 meter per second is the initial velocity. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ JEE Main 2023. సింపుల్ క్వశ్చన్ కదా ఇది. ఈ థాట్ రావాలి వెంటనే, ఇటు నుంచి 3 ఇటు నుంచి 5 కాబట్టి టోటల్ 8 seconds అనే థాట్ వస్తే నీకు ఆన్సర్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో ఆన్ కైనమెటిక్స్. కైనమెటిక్స్ అంటే ఏంటి బేసిక్గా అంటే 1 dimension 2 dimension రెండు కలిపి వస్తుంది కాబట్టి కైనమెటిక్స్ మనం రెండు కలిపే దాన్ని ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్. సో హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సే వాట్ డస్ ఇట్ సే ఫర్ ఎ ట్రైన్ ఇంజన్. క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా చదివి, కైనమెటిక్స్లో ఉన్న క్వశ్చన్స్ 2 సార్లు 3 సార్లు చదవద్దు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చదివేటప్పుడే దాని ఆన్సర్ రాసేయగలగాలి, అంటే హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ డయాగ్రామ్ డ్రా చేయగలగాలి. ఫర్ ఎ ట్రైన్ ఇంజన్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 20 meter per second, the driver must apply brakes at a distance of 500 meters before the station of the train to come to rest. అంటే ఇక్కడ ట్రైన్ ఉంది, ఇదేమో స్టేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అండి? డిస్టెన్స్ మనకు మెన్షన్ చేశారు. ఎంత డిస్టెన్స్ ఇచ్చారంటే 500 meters. ఓకే. సో 20 meter per second తో వెళ్తుంది ట్రైన్. మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి ఏం మార్చాల్సిన అవసరం లేదు. 20 meter per second తో ఉంది. ఇక్కడ బ్రేక్ వేస్తే ఎగ్జాక్ట్లీ స్టేషన్లో ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియరా ఇక్కడ వరకు? ఇక్కడ వాడు స్టార్ట్ చేసాడు 20 meter per second, ఇలా వెళ్తుంది. బ్రేక్ వేసాడు వాడు, ఇక్కడే బ్రేక్ వేసాడు 500 meter, అంటే 1/2 kilometer ముందున్నప్పుడే బ్రేక్ వేసాడు. వేసేస్తే వెళ్ళి ఎక్కడ ఆగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ స్టేషన్ దగ్గర ఆగిపోతుంది. అది స్టేషన్ దగ్గర ఆగిపోతుంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది అంటే 0 అవుద్ది. సో ఇక్కడ నుంచి మనం ముందు v² - u² is equal to 2as అప్లై చేద్దాం. ముందు v² - u² equal to 2as అప్లై చేద్దాం. చేస్తే ఇక్కడ v 0 కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0² - 20² is equal to 2 into a into 500 meters. 2 into a into 500 meters. నెక్స్ట్, ఇది స్టేట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ అంటే ఈ క్వశ్చన్లో 2 parts ఉన్నాయన్నమాట. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇఫ్ ద బ్రేక్స్ వర్ అప్లైడ్ ఎట్ హాఫ్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ ద ట్రైన్ ఇంజన్ వుడ్ క్రాస్ ద స్టేషన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్. అంటే ఇక్కడ కాకుండా ఈసారి ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ 20 meter per second తో వెళ్తున్నాడు. ఇక్కడ 20 meter per second తో వెళ్తున్నాడు. ఇక్కడ బ్రేక్ వేస్తే డెఫినెట్గా ఇక్కడ ఆగదు, ముందుకెళ్ళి ఆగింది. మరి ఇక్కడ దాని వెలాసిటీ ఎంత సార్ అని అడిగాడు. సేమ్ ఇదే అప్లై చేద్దాం మనం, ఎందుకంటే రిటార్డేషన్, అస్యూమింగ్ సేమ్ రిటార్డేషన్ కదా. సో అది ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆగదు కాబట్టి అది v² - 20² is equal to 2 into a into 500 బదులు ఏం రాయాలంటే 250 రాయాలి. ఎందుకు సార్ 250 రాయాలి అంటే
హాఫ్ ద డిస్టెన్స్ దగ్గర బ్రేక్ వేసాడు కాబట్టి మొత్తం 500 మీటర్లో హాఫ్ ఎంత అంటే 200 మీటర్స్. సో లెట్స్ సే దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ 2. చాలా సింపుల్. ఇక్కడ ఏం చేయాలో మీకు తెలుసు. ఎక్స్ప్రెషన్ 1ని ఎక్స్ప్రెషన్ 2ని డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ చేద్దాం. ఇది న్యూమరేటర్ ఏమవుతుందంటే 0 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్ అంటే -400 డివైడెడ్ బై v స్క్వేర్ మైనస్ 400 is equal to 2a క్యాన్సిల్ 500 by 250 ఎంత అంటే 2/1 అవుతుంది. సింప్లీ 2/1 అవుతుంది. ఎందుకంటే 250 500 కాబట్టి 2/1 అవుతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. v స్క్వేర్ ఇంటూ 2 అంటే 2v స్క్వేర్ మైనస్ 800 is equal to -400. That means 2v square is equal to -800 అడిపోతే +800 అవుతుంది. 800 minus 400 is simply 400 and the value of v square is equal to 200. అప్పుడు v is equal to ఏమవుతుందంటే √200. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకు if the brakes were applied at the half of this distance, the train engine would cross the station with a speed of √x. అంటే దీని వాల్యూని √x అన్నాడు. సో మనం సింపుల్గా √200ని √x రాసుకుంటే x వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 200 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ మీటర్ పర్ సెకండ్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఎక్స్ యూనిట్. ఓకే, ఇందులోనే ఒకవేళ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉందనుకోండి, ఏమడగొచ్చు తెలుసా క్వశ్చన్? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎక్స్ అని అడిగాను. ఏం చెప్తారు మీరు? సార్ యూనిట్స్ ఆఫ్ ఎక్స్ అంటే 200 అంటే మీటర్ పర్ సెకండ్ కాదు. √xకి యూనిట్ మీటర్ పర్ సెకండ్ అయితే ఎక్స్కి యూనిట్ ఏం కావాలంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడే కదా రూట్ పెడితే మీటర్ పర్ సెకండ్ వచ్చేది. సో ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? సో దట్ ఈస్ వాట్. అదే మన ఆన్సర్. మన క్వశ్చన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్కి సంబంధించింది కాదు. ఆ చాప్టర్ వచ్చినప్పుడు ఇంకా మనం ఈజీగా యూనిట్స్ ఎలా రాయాలో మనం చూద్దాం. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్. క్లియర్? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రొజెక్టైల్ మోషన్లో. ప్రొజెక్టైల్ మోషన్ మెయిన్స్కే కాదు అడ్వాన్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోంచి అడ్వాన్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. రైట్, 2 బాడీస్ ఆర్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేశారు ఇద్దరు బాడీస్ని విత్ సేమ్ స్పీడ్ 40 మీటర్ పర్ సెకండ్ at 2 different angles with respect to horizontal. The bodies were found to have same range. అంటే ఒకటి ఇలా వెళ్ళిపోయింది, ఇంకొకటి ఇలా వెళ్ళిపోయింది. మీకు ఈ కండిషన్ నేను ప్రొజెక్టైల్ మోషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఏంటంటే సేమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే ఇది VA, ఇది VA, కానీ ఒక యాంగిల్ ఏమో తీటా, ఇంకో యాంగిల్ ఎంత సార్ అంటే ఆబ్వియస్లీ 90 మైనస్ తీటా. ఎందుకు సార్ 90 మైనస్ తీటా అంటే రేంజ్ ఫార్ములా ఏంటో ఒకసారి చూడండి. రేంజ్ మీకు తెలుసు కదా. రేంజ్ ఈజ్ u స్క్వేర్ sin 2θ బై g. అంటే ఇప్పుడు ఇక్కడ తీటా ప్లేస్లో తీటా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు u స్క్వేర్ sin 2θ బై g వస్తుంది. అదే 90 మైనస్ తీటా సబ్స్టిట్యూట్ చేసిన తీటా ప్లేస్లో 90 మైనస్ తీటా రాసిన 2 × 90 180 మైనస్ 2θ అంటే సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ కాబట్టి మళ్ళీ 2θనే వస్తుంది. అంటే రేంజ్ ఈజ్ సేమ్ ఫర్ తీటా అండ్ 90 మైనస్ తీటా. ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ రేంజ్ ఈజ్ సేమ్. అది మనకు తెలిసిందే. సో the bodies were found to have same range if one of the body was projected at an angle 60 degrees. వచ్చేసింది. ఇంకేంటి, ఒక యాంగిల్ 60 degrees అనుకుంటే ఇంకో యాంగిల్ ఆబ్వియస్లీ ఎంత అవుతుంది అంటే 30 degrees అవుతుంది. ఎందుకంటే 60 degrees 30 degrees టోటల్ కలిపితే 90 degrees కదా. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఇఫ్ వన్ యాంగిల్ ఈస్ 60 degrees ది అదర్ యాంగిల్ ఈస్ 30 degrees విత్ హారిజాంటల్. దెన్ ద సమ్ ఆఫ్ మాక్సిమం హైట్ అడిగింది ఏంటో ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ మాక్సిమం హైట్స్ ఆర్. సో ఎలా చేయాలి సార్ సమ్ ఆఫ్ మాక్సిమం హైట్స్ అంటే h1 ప్లస్ h2 యాడ్ చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే u స్క్వేర్ సైన్ స్క్వేర్ 30 degrees బై 2g ఒకటి, u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g కదా మాక్సిమం హైట్ ఫార్ములా. u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి u స్క్వేర్ సైన్ స్క్వేర్ 60 u స్క్వేర్ సైన్ స్క్వేర్ 60 డివైడెడ్ బై 2g. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం యాడ్ చేద్దాం. ఎట్లా చేద్దాం సార్ అంటే చూడండి, u స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 40 స్క్వేర్. సో ఇక్కడ యాక్చువల్గా ఈ రెండిట్లో నుంచి u స్క్వేర్ బై 2g కామన్ తీయొచ్చు. u స్క్వేర్ బై 2g కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 30 ఈజ్
1/4 plus sine square 60 is 3/4. 1/4 plus 3/4 will become 1. So the final answer is simply u square by 2g. So u square ante 40 square, 40 into 40 divided by 2g ante 20 రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ g 10 తీసుకోమని చెప్పలేదు, యాక్చువల్గా అది చెప్పారు, నేను అది ఎలిమినేట్ చేశాను. చూసుకోండి, మీరు g 10 తీసుకోమంటేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఎస్పెషల్లీ న్యూమరికల్స్లో 21s 22s క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 40 into 2 ఎంత వస్తుందంటే ఆన్సర్ 80 meters. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 80 meters, విచ్ ఈస్ h1 ప్లస్ h2. అంటే సమ్ ఆఫ్ ద మాక్సిమం హైట్స్ ఎంత అంటే h1 ప్లస్ h2. అంటే మనం ఏం చేసినాం ఇది యాక్చువల్లీ అంటే ఈ హైట్ని యాడ్ చేసినాం అనమాట, రెండు మాక్సిమం హైట్స్ని యాడ్ చేసినాం. ఓకేనా, హైట్స్ని యాడ్ చేసినాం. సో దట్ ఈస్ దిస్ క్వశ్చన్. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 80 meters. ఓకే చిల్డ్రన్, రైట్. నెక్స్ట్ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇది రిలేటివ్ మోషన్కి సంబంధించింది, అది కూడా కైనమాటిక్స్ కిందే వస్తుంది, ఎందుకంటే అది మోషన్ కాబట్టి. దాన్ని ఏం సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. The speed of a swimmer is 4 kmph in still water. Velocity of man with respect to water ఎంత అంటే 4 kmph. If the swimmer makes his strokes normal to the flow of river. నార్మల్ అంటే ఏంటి పిల్లలు? పర్పెండిక్యులరేగా. ముందు మనం రివర్ డ్రా చేసుకుందాం. ఇది రివర్. ఓకే సార్, రివర్ ఎటు వెళ్తుంది? మీ ఇష్టం, రివర్ ఇటు వెళ్తుంది అనుకోండి. ఓకే, రైట్, ఫైన్. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్. వీడు నార్మల్గా వెళ్ళాడు. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ వాటర్. అప్పుడు ఇది రిజల్టెంట్ వెలాసిటీ అవుతుంది. దిస్ విల్ గివ్ యూ రిజల్టెంట్ వెలాసిటీ. అది రిజల్టెంట్ వెలాసిటీ. సో వాడు ఎలా వెళ్ళాడంటే, వాడు వెళ్ళడం మాత్రం పర్పెండిక్యులర్గా వెళ్ళాడు, కానీ పర్పెండిక్యులర్గా వెళ్ళినా సరే రివర్ డ్రిఫ్ట్ చేసి వాడిని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. సో విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చారు? ఇక్కడ నుంచి ఇక్కడికంటే 1 kilometer ఇచ్చారు. విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ 1 kilometer. ఈ యాంగిల్ని సమ్ యాంగిల్ తీటా అనుకో, మనకు తెలియదు కాబట్టి తీటా అనుకో. ఓకే, అడిగింది ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ద రివర్ వాటర్ అంటే VW అడిగారు. అండ్ హీ రీచెస్ ఎ పాయింట్ 750 meters డౌన్ ద స్ట్రీమ్. అంటే ఇలా స్ట్రీమ్ డైరెక్షన్లో ఆన్ ది ఆపోజిట్ బ్యాంక్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు వాడు, ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే వాడేమనుకున్నాడంటే బి దగ్గరికి వెళ్తాడని అనుకున్నాడు. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే బి దగ్గరికి వెళ్తానని అనుకున్నాడు, కానీ వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు సార్ అంటే సి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో tan theta ఏమవుతుంది సార్ అంటే tan theta is equal to opposite by adjacent BC by AB. ఇది ఎంత సార్ అంటే 750 meters కాబట్టి 750 meters కాబట్టి మనం ఏం రాద్దాం దాన్ని అంటే సింపుల్గా BC by AB రాద్దాం. ఎప్పుడు అంటే డిస్టెన్సెస్ తీసుకున్నప్పుడు. ఒకవేళ వెలాసిటీస్ తీసుకున్నాం అనుకో VW by VMW అవుద్ది. VW by VMW అవుద్ది. రైట్, సో లెట్స్ సాల్వ్ దిస్ వన్. tan theta కనుక్కోవాలా సార్ అంటే అవసరం లేదు, ఒకవేళ కావాలంటే మీరు కనుక్కోవచ్చు. tan theta is equal to BC వాల్యూ ఎంత అంటే 750. ఏబీని 1 kilometer కాకుండా 1000 meters అని రాద్దాం. 1 kilometer కాకుండా 1000 meters అని రాద్దాం. అండ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే తెలీదు, అది కనుక్కుందాం. అండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎంత అంటే 4 కాబట్టి సార్ km/hని మీటర్/సెకండ్లోకి మార్చాల్సిన అవసరం లేదా అంటే లేదు, ఎందుకంటే మనకు ఆన్సర్ కూడా మీ km/hలోనే వస్తుంది, ఇక్కడ అదే ఇచ్చారు కాబట్టి. సో 750 అంటే 253s 254s అంటే 3/4. సో 3/4 is equal to VW by 4. అంటే దాని మీనింగ్ 4 క్యాన్సిల్ అయ్యి వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎంత వస్తుందంటే 3 kmph. వెలాసిటీ ఆఫ్ వాటర్ అన్నా, వెలాసిటీ ఆఫ్ రివర్ అన్నా, వెలాసిటీ ఆఫ్ కరెంట్ అన్నా అన్నీ ఒకటే.
ఎంత దాని వాల్యూ అంటే 3 kmph. దీన్నే ఇంకోలాగా ఇంకా కావాలంటే యాంగిల్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. సార్ మనకి ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 వచ్చింది కదా సార్, ఆ యాంగిల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా సార్. అవును తెలుసు, θ ఈజ్ ఈక్వల్ టు 37 degrees. సో ఒకవేళ యాంగిల్ అడిగితే ఇది రాయాలి. యాంగిల్ మనకి ఇక్కడ అడగలేదు కాబట్టి దానికి సంబంధం లేదు. బట్ స్టిల్ ఒకవేళ యాంగిల్ కనుక్కోవాలంటే 37 degrees యాంగిల్. ఇది కూడా అంటే ఈ మోడల్ కూడా క్వశ్చన్ మనల్ని అడగొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఒక్కసారి చూడండి. కైనమెటిక్స్ లో ఏదైనా సరే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటే కైనమెటిక్స్ లో క్వశ్చన్ చదువుతూనే బై ది ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ నీకు హాఫ్ ఆన్సర్ తెలిసిపోవాలి. క్వశ్చన్ మొత్తం చదివినావు, సగం ఆన్సర్ వచ్చేయాలి నీకు అక్కడతో. అది ఇంపార్టెంట్. చూడండి, హార్స్ రైడర్ అంట. హార్స్ రైడర్ ఏం చేసిండో ఇప్పుడు మనకి. ఏ హార్స్ రైడర్ కవర్స్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. మనం కైనమెటిక్స్ లో డిస్కస్ చేసినాం. అదొక్కసారి ఇక్కడ రాస్తాను చూడండి. హాఫ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ అయితే, హాఫ్ డిస్టెన్స్ అయితే యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కుంటాం చూడండి. 2v1 v2 by v1 plus v2. 2v1 v2 by v1 plus v2 హాఫ్ డిస్టెన్స్ అయితే. అదే హాఫ్ టైం అనుకోండి అన్న, హాఫ్ టైం అనుకోండి. ఇది ఎలా చేయాలో మీకు తెలుసు. యావరేజ్ ఎంత అవుతుంది? సింపుల్గా v1 plus v2 by 2 అవుతుంది. ఇవి మనకు గుర్తుండిపోవాలి. హాఫ్ డిస్టెన్స్ అంటే 2v1 v2 by v1 plus v2. హాఫ్ టైం అంటే v1 plus v2 by 2. ఇది ఎలా వచ్చింది సార్ అంటే కైనమెటిక్స్ లో మనం డిస్కస్ చేసినాం. ఒక్కసారి మీరు అక్కడికి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది హాఫ్ టైం లేదా హాఫ్ డిస్టెన్స్ అంటే. ఇది ఐపీలో కూడా చిన్న 2 marks క్వశ్చన్లో కూడా అడుగుతారు. If a body covers half the distance with speed v1 and remaining half distance with speed v2, the average speed is 2v1 v2 by v1 plus v2. అదే హాఫ్ టైం అయితే v1 plus v2 by 2. యావరేజ్ అంటే రెండు యాడ్ చేసి by 2 చేయడం. కానీ యావరేజ్ వెలాసిటీ అంటే యాక్చువల్గా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఆ కాన్సెప్ట్లోనే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఏ హార్స్ రైడర్ కవర్స్ హాఫ్ ద డిస్టెన్స్. చూడండి ఇక్కడ ఈ టోటల్ డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఎంత అంటే 5 meters/second తో కవర్ చేశాడు. హాఫ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్తో కవర్ చేశాడండి? 5 meters/second తో కవర్ చేశాడు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో వాజ్ ట్రావెల్డ్ విత్ స్పీడ్ ఆఫ్ 10 meters/second ఫర్ హాఫ్ ద టైం. ఇక్కడ టైం మళ్ళీ హాఫ్ చేసేసిండు. ఎంత అంటే ఇక్కడ 10 meters/second, ఇక్కడ కూడా ఇక్కడ 15 meters/second, ఇక్కడ 15 meters/second. అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత అంటే t1 అనుకుంటే ఈ టైం ఎంత అవుతుందంటే t2 అవుతుంది. కాబట్టి ఇది t2లో హాఫ్ అనమాట. t2లో హాఫ్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే t2/2. ఇక్కడ ఎంత అంటే t2/2. సార్ ఇప్పుడు ఇది మొత్తం ఎట్లా సాల్వ్ చేయాలి సార్? డోంట్ వరీ, వెరీ సింపుల్. మనం ఇక్కడ ఆల్రెడీ హాఫ్ టైం అంటే ఏం చేయాలో చూసినాం కదా. మనం హాఫ్ టైం అంటే ఏం చేయాలి? ఇక్కడ హాఫ్ టైం అంటే యావరేజ్ కనుక్కోవాలంటే v1 plus v2/2 చేయాలి. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడు. ఈ హాఫ్ గురించి మాట్లాడదాం, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు దీని గురించి మాట్లాడదాం. ఇది హాఫ్ టైమే కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం దీని యావరేజ్ ఎంత అవుతుందంటే 10 plus 15/2 అంటే ఎంత అంటే 25/2 రాసుకోవచ్చా? పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ వచ్చింది 25/2. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకే కేటగిరీ లాగా ట్రీట్ చేసి ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ని 5తో మిగిలిన హాఫ్ డిస్టెన్స్ని 25/2తో కవర్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఇది హాఫ్ డిస్టెన్స్ కేటగిరీ అయిపోయిందా లేదా? ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ 5తో మిగిలిన హాఫ్ని 2 parts చేశాడు, మళ్ళీ టైమ్స్ చేశాడు. టైంకి ఎలా అప్లై చేయాలంటే ఇదే అప్లై చేయాలి కాబట్టి 25/2 వచ్చింది. ఇప్పుడు ఆ 25/2 ఇప్పుడు ఏ కేసు అయిపోయింది? ఫస్ట్ కేసు అయిపోయింది కదా, హాఫ్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి సింపుల్,
హాఫ్ డిస్టెన్స్కి మనం ఏం చేయాలి, 2v1v2/v1+v2. సో నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2v1v2 అంటే 5 into 25/2 డివైడెడ్ బై v1+v2, 5 + 25/2, 5 + 25/2. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది. 25 into 5 125 డివైడెడ్ బై 5 2 10, 10 + 25 35, 35/2. సో ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోతే ఏమొస్తుంది సార్ ఆన్సర్ అంటే నీకు 125 into 2 ఎంత అంటే 150 కాబట్టి ది ఆన్సర్ ఈజ్ 150/35. కావాలంటే 5తో మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 7s 35, 5 3s 15, 0. 30/7 ఈజ్ ది ఆన్సర్. సో వాట్ ఈస్ ది యావరేజ్ వెలాసిటీ పిల్లలు? 30/7. అయితే ఇక్కడ ఏమన్నారంటే ద మీన్ స్పీడ్, మీన్ అంటే యావరేజే కదా, ద మీన్ స్పీడ్ ఆఫ్ ద రైడర్ యావరేజ్డ్ ఓవర్ ద హోల్ టైమ్ ఆఫ్ ద మోషన్ ఈజ్ x/7. x/7 ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అడిగాడు. x/7 అంటే x/7 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే 30/7 రాసుకోవచ్చు. ఓకే, 30/7 రాసుకోవచ్చు. 7 7 క్యాన్సిల్ అయితే x వాల్యూ ఎంత వస్తుందంటే 30 వస్తుంది. సో ది ఆన్సర్ ఈస్ 30. దట్స్ ఇట్. సో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. హియర్ కమ్స్ నెక్స్ట్ క్వశ్చన్. కైనమెటిక్స్లో ప్యూర్ చాలా ఈజీగా అర్థమయ్యే క్వశ్చన్స్, బేసిక్ ఫార్ములాస్ అప్లై చేసే క్వశ్చన్సే ఉంటాయి. అస్సలు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు. A tennis ball is dropped onto the floor from a height of 9.8 meters. ఇక్కడ నుంచి టెన్నిస్ బాల్ని డ్రాప్ చేశాడు. ఎంత హైట్ నుంచి డ్రాప్ చేశాడు? 9.8 meters హైట్ నుంచి డ్రాప్ చేశాడు. ఇక్కడ జీ వాల్యూ 10 తీసుకోవద్దండి, జీ వాల్యూ 9.8 తీసుకోవాలి. ఎందుకు సార్ 10 మెన్షన్ చేయలేదు కదా అంటే, మెన్షన్ చేయలేదు కాబట్టి చేయలేదు కాబట్టి 9.8 తీసుకోవాలి. చేసి ఉంటే 10 తీసుకునే వాళ్ళం. సో 9.8 meter/s² తీసుకోవాలి. ఓకే సార్, రైట్. డ్రాప్డ్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, మనందరికీ తెలిసిందే. డ్రాప్డ్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. ఇక్కడికి వచ్చి హిట్ అయింది. ఎంత వెలాసిటీతో హిట్ అయింది? v1 అనే వెలాసిటీతో హిట్ అయింది. బాల్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫ్లోర్ ఫర్ 0.2 seconds. ఓన్లీ 0.2 seconds కాంటాక్ట్ లో ఉందంట. అండ్ ఇట్ రీబౌండ్స్ టు హైట్ ఆఫ్ 5 meters. ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ ఎనర్జీ లాస్ అయింది కాబట్టి కొలిజన్ లో v2 ఎంత వెలాసిటీతో రైజ్ అవుద్ది అంటే తెలీదు, v2 అనుకుందాం. ఆబ్వియస్లీ నాట్ v1 అది. సో v2 అనే వెలాసిటీతో రైజ్ అయింది. ఎన్ని మీటర్స్ రైజ్ అయిందంటే 5 meters రైజ్ అయింది. ది యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్, యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి సార్? యావరేజ్ యాక్సలరేషన్ అంటే v2 మైనస్ v1 డివైడెడ్ బై t2 మైనస్ t1. ఇది ఎలా సార్? మరి యావరేజ్ వెలాసిటీ అంటే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 కదా. యావరేజ్ వెలాసిటీ అంటే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 అయినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏమవుద్ది? v2 మైనస్, మనం యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఎలా రాస్తాం పిల్లలు? డెల్టా x బై డెల్టా t కదా. అంటే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 రాస్తాం. అలాగే మరి యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏం రాయాలంటే v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. కాకపోతే ఇంకా మేజర్ డిఫరెన్స్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి వెక్టర్స్ అండి, వెక్టర్స్. ఇవి వెక్టర్ ఫామ్లో రాయాలి. ఓకే సార్, రాద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద వెలాసిటీ వెన్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ అంటే √2gh. సింపుల్. 0 డ్రాప్ చేస్తే v² మైనస్ u² 2a అప్లై చేసుకొని నీకు √2gh వస్తుంది కదా. v² మైనస్ u² ఇజ్ ఈక్వల్ 2a అప్లై చేస్తే √2gh వస్తుంది. ఇదైనా అంతే వస్తుంది, ఇదైనా అంతే వస్తుంది. అంటే ఇప్పుడు దీనికి v² మైనస్ u² అప్లై చేస్తే v1 వాల్యూ ఎంత అవుతుందంటే √2gh. √2 ఇంటూ g అంటే 9.8, h అన్నా కూడా 9.8, h అన్నా కూడా 9.8. అంతేనా? g 9.8 తీసుకుందాం, 10 తీసుకుందాం. g 9.8.
ఇక్కడ G9.8 అని మెన్షన్ చేస్తే ఇప్పుడు మనం G10 అని మెన్షన్ చేస్తేనే 10 తీసుకోవాలరా. ఈ క్వశ్చన్లో మరి మెన్షన్ చేశారో లేదో తెలియదు, నాకైతే చేయలేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వట్లేదు అది. సో ఐ విల్ చెక్ వన్స్ అగైన్. G10 తీసుకోవాలరా. G10 ఇచ్చారండి క్వశ్చన్లో, ఇచ్చారమ్మా G10 ఇచ్చారు క్వశ్చన్లో. G = 10 m/s² ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ఇట్స్ గివెన్. నేను మార్చలేదు, అది ఇచ్చారు క్వశ్చన్లో ఇచ్చారు, అదే రాస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ 2GH అంటే ఇక్కడ ఏమవుతుందంటే G10 అవుతుంది. సో 10. సో నౌ లెట్స్ సీ వాట్ ఇట్ బికమ్స్. 10 × 9.8 98. 98 × 2 ఎంత అంటే √196. √196 తెలుసు మీకు, 14 m/s. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V1. అండ్ సిమిలర్లీ V2 ఏమవుతుందంటే √2GH. సో √2 × G అంటే 10, H అంటే 5. సో 5 2s 10, 10 10s 100, √100 ఎంత అంటే 10 m/s. ఓకే, ఎందుకంటే G10 ఇస్తేనే నీకు ఇలా పర్ఫెక్ట్గా రూట్స్లో వస్తుంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నీకు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఎంత ఇబ్బంది అయినా అలాగే చేయాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సో నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. ముందుగా యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు V2 - V1. V2 అంటే ఎంత అంటే 10 మైనస్ 14 కాదు నువ్వు రాయాల్సింది. ఎందుకు సార్ అంటే V2 అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి పాజిటివ్, మరి V1 డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కదా, అది నెగిటివ్. సో -14. ఎప్పుడైతే ఇక్కడ -14 రాస్తావో అప్పుడే నీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. T2 - T1 దాని వాల్యూ ఎంత అంటే 0.2 seconds. So 10 - -14 is 24. So the average acceleration would become 24/0.2, which can also be written as 1/5. ఓకే, సో ఈ 5 పైకి వచ్చేస్తుంది 120 అవుతుంది కదా. 120 m/s² is the answer for this question. That's it. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఇక్కడ మైనస్ ఎందుకు రాశారంటే ఏముందిరా, ఇది కిందకి వస్తుంది కాబట్టి V1 వాల్యూ -14 J cap రాసుకోవచ్చు అలాగా. మరి V2 వాల్యూ ఎంత అంటే +10 J cap. సార్ J క్యాప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? Y యాక్సిస్ కదా, అది మనం J తీసుకోవచ్చు కదా ఒకవేళ డౌట్ ఉంటే. బట్ ఈ కాన్సెప్ట్ డౌట్ రావద్దు మీకు, ఎందుకంటే వెలాసిటీ వెక్టర్ కాబట్టి వెక్టర్కి డైరెక్షన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ ఉంటే నెగిటివ్ కదా. సో అది పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి వెక్టర్కి, అదొకసారి చూసుకోవాలి. పెద్ద ఇబ్బంది ఏం క్వశ్చన్ కాదు ఇది, ఇట్స్ ఎన్ ఈజీ క్వశ్చన్, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలా డిఫరెన్షియేషన్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుందిరా. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ వాటి మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, అది ఒకసారి మీరు నోట్ చేయండి. రైట్, సో ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ రిలేటెడ్ టు టైమ్ ఈస్ గివెన్ బై, పొజిషన్ ఇచ్చారు x is equal to 5t² -4t + 5. ఇలాంటి క్వశ్చన్ వస్తే అస్సలు వదలొద్దు, ఎందుకంటే చిన్న డిఫరెన్షియేషన్ తెలిస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. డిఫరెన్షియేషన్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీ ఇది. సో యూ షుడ్ నాట్ లీవ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ టైప్ ఆర్ దిస్ కైండ్. ఓకే, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, ముందు dx/dt చేస్తే వెలాసిటీ వచ్చేస్తుంది కదన్నా. దిస్ ఈజ్ ఏ వెలాసిటీ సార్ ఇది అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 5 × derivative of t² is 2t -4 × derivative of t is 1 + 0. సో నీకు ఇప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎంత వచ్చిందంటే 5 2s 10t - 4. నీకు ఎప్పుడు కావాలి వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ t is equal to 2 seconds దగ్గర కావాలి. నాకంటే ముందు మీరే ఆన్సర్ ఇచ్చేస్తారు. t is equal to 2 seconds తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమవుతుంది, v is equal to 10 × 2 - 4. 10 2s 20. 20 - 4 is how much?
16 meter per second. So the answer is 16 meter per second, option B. ఇది JEE 2023 5th April మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చారు. టఫ్ క్వశ్చన్ కాదు, ఇది చాలా ఈజీ క్వశ్చన్. అది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో యూ షుడ్ నాట్ మిస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో యా, కొన్నిసార్లు ఇందులో యాక్సెలరేషన్ అని కూడా అడుగుతారు. యాక్సెలరేషన్ అంటే ఏం చేయాలి, మళ్ళీ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయాలి. యాక్సెలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు dv/dt. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. ఓకేనా? రైట్. మళ్ళీ సేమ్ మోడల్. అక్కడ x ఇచ్చారు, ఇక్కడ s ఇచ్చారు డిస్టెన్స్. ఇది మీరు చేయండి, ట్రై చేయండి. ట్రై చేసి నాకు చాట్ బాక్స్లో చెప్పండి. మీతో పాటు నేను కూడా చేస్తుంటాను. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ టైమ్ t ఈస్ గివెన్ బై s ఈజ్ ఈక్వల్ టు 2.5 వచ్చింది ఇక్కడ, 2.5. దాన్ని నేను కొంచెం ప్రేమగా 5/2 అని రాసుకుంటా. 5/2 t². ది ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ t ఈక్వల్ టు 5. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ds/dtనే కదా. సార్ అక్కడ x ఉంది కదా, x ఉంటే ఏంది, a ఉంటే ఏంది, d/dt ఆఫ్ 5/2 ఇంటూ t². దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే సార్, చేద్దాం. 5/2 యాజ్ టీస్ అలా రాశాను. t² డెరివేటివ్ ఎంత అంటే 2t, 2 క్యాన్సిల్ 5t. సో ద వెలాసిటీ ఇస్ v ఈజ్ ఈక్వల్ టు 5t. ఏ టైంలో కావాలండి వెలాసిటీ అంటే t ఈక్వల్ టు 5 దగ్గర కావాలి. కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాయి. చాలా సింపుల్గా ఆన్సర్ v ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 విచ్ ఈజ్ 25 మీటర్ పర్ సెకండ్ ఇస్ ది ఆన్సర్, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి ఒకసారి. A question for you. Now here comes this question. A passenger sitting in a train A moving at 90 kmph. Train A ఇది. ఇది ఎటు వెళ్తుంది, 90 kmph తో వెళ్తుంది. 90 ఇంటూ 5/18. సార్ ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే లెంత్ మీటర్లో ఇచ్చారు, సెకండ్స్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలిగా. ఓకే, 18 5 90, దిస్ ఇస్ 25 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది ట్రైన్ ఏ. నెక్స్ట్ ఎవరండి అంటే ట్రైన్ బి. ట్రైన్ బి మూవింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. వెలాసిటీ ఆఫ్ ట్రైన్ బి ఇస్ 54. దీన్ని కూడా మళ్ళీ 5/18తో మల్టిప్లై చేయాలి. 30 8 3s 24, సారీ 18 3s 54, 3 5s 15 మీటర్ పర్ సెకండ్. ఓకే రైట్. ఏలో ఒక బుడ్డోడు ఉన్నాడు. ఎవరున్నారా? బుడ్డోడు.
ఎప్పుడైతే ఏలో ఉన్న బుడ్డోడు బిని చూస్తాడో, వీళ్ళిద్దరు మోషన్లో ఉన్నారు కాబట్టి వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కావాలి నీకు, యాజ్ సీన్ బై ఏ కదా. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, ఇది ఎలా వస్తుంది సార్ అంటే velocity of b with respect to a is velocity of b minus velocity of a, relative velocity. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో చూడాలి కదా, రిలేటివ్ వెలాసిటీ. అంటే ఇప్పుడు మళ్ళీ వెక్టార్స్ అదంతా చేయాలా, ఏం అవసరం లేదు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నిట్యూడ్ యాడ్ చేస్తావు కదా, నువ్వు యాడ్ చేసేయి. సో మ్యాగ్నిట్యూడ్ రావాలంటే విబిఏ is equal to modulus of VBA is equal to VB plus VA. యాడ్ చేసేయి, వీళ్ళిద్దరిని యాడ్ చేసి అయిపోయింది, సింపుల్. ఇది ఎంత అంటే VB 15, ఇది ఎంత అంటే 25, 15 + 25 ఎంత అంటే 40 మీటర్ పర్ సెకండ్. అంటే ఎప్పుడైతే బి గాడు, బిలో ఉన్న బుడ్డోడు ఏని అబ్జర్వ్ చేస్తున్నాడో, ఏలో ఉన్న బుడ్డోడు బీని అబ్జర్వ్ చేస్తున్నాడో, అది 40 మీటర్ పర్ సెకండ్తో వాడికి కనిపిస్తుంది. అంటే వాడు కూడా కదులుతున్నాడు కాబట్టి. సో టోటల్గా ఎంత టైం పట్టిందంట అంటే 8 సెకండ్స్ పట్టింది. 8 సెకండ్స్ వరకు ఆ టైంని చూస్తూనే ఉన్నాడు. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ బి is equal to speed into time and the velocity of b with respect to a into time t. Okay na? So that would be 40 into 8. 8 4s 32. So this is 320 meters. Option D. Very simple andi. Very very simple. మీరు అనుకున్న దానికన్నా చాలా సింపుల్. కాకపోతే అక్కడ రిలేటివ్ వెలాసిటీ అప్లై చేయాలనే థాట్ మీకు రావాలి. రిలేటివ్ వెలాసిటీ అప్లై చేయాలి అనే థాట్ మీకు రావాలి. నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ క్వశ్చన్ చూడు. అండ్ JEE Main 2023 ఆన్లైన్లో 13th April వచ్చింది. చాలామంది క్వశ్చన్ మిస్టేక్ చేశారు, నేను మీతో కరెక్ట్గా చేయిస్తాను. ఈ క్వశ్చన్ ఒకసారి చదువుదాం మనం. ఈ క్వశ్చన్లో అసలు ఏముంది ఒకసారి నేర్చుకుందాం. 2 trains A and B ఆఫ్ లెంత్ L and 4L. ఇక్కడ రాసుకుందాం. ఏ అనే ట్రైన్ లెంత్ ఎంత అంటే L, B అనే ట్రైన్ లెంత్ ఎంత అంటే 4L. ఓకే సార్, పర్ఫెక్ట్. L 4L ఇవి ట్రైన్ లెంత్లు, ఇవి ట్రైన్ పొడవు. ఆర్ ట్రావెలింగ్ ఇన్ టు ఎ టనెల్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ L. ఆర్ ట్రావెలింగ్ ఇన్ టు ఎ టనెల్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ L. ఇక్కడ ఒక టనెల్ ఉంది. టనెల్లోకి వెళ్తున్నాయి ఆ ట్రైన్స్. ఓకేనా? ఆ టనెల్లోకి ట్రైన్ వెళ్ళిపోద్ది. ఓకే సార్, వెళ్ళిపోండి, ఏమవుతుంది? ఏం కాదు ఏమవుతుంది, మళ్ళీ వస్తుంది, తిరిగి వస్తుంది ఇక్కడ నుంచి. ఈ టనెల్ లెంత్ ఎంత ఉందంటే, ఇక్కడ గివెన్ లెంత్ ఆఫ్ ద టనెల్ 60L అన్నాడు కాబట్టి length of the tunnel L is equal to 60 times of length of the train. Okay, fine. In parallel tracks, పక్క పక్కనే వెళ్తున్నాయి, from opposite directions with velocities. Obviously parallel tracks same direction లో వస్తే యాక్సిడెంట్ అవుతుంది. parallel tracks same direction లో ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, అవ్వదు. parallel tracks opposite వస్తున్నాయి, ఒకవేళ సేమ్ వెళ్ళినా ఏం కాదు. parallel అంటే పక్క పక్కన ఉన్నాయి కదా, ఒకే ట్రాక్ ఉంటే ఇబ్బంది అవుతుంది. with velocities 108 and 72 kmph respectively. అంటే ఏ వెలాసిటీ ఎంత అంటే 108 kmph. పిచ్చ ఫాస్ట్గా వెళ్తుంది ఇది. ఇది 72 kmph. పెద్ద ట్రైన్ కదా, కొంచెం చిన్నగా వెళ్తుంది, స్లో వెళ్తుంది. పెద్ద ట్రైన్ కదా, కొంచెం స్లో వెళ్తుంది, 72 kmph. If train A takes 35 seconds less than time B to cross the tunnel, then length of the tunnel is. చాలా సింపుల్ రా. ముందు టైం ఎంత పడుతుందో ట్రైన్ బయటికి రావడానికి అది చూద్దాం. ఈ టనెల్ డిస్టెన్స్ ఎంత, టనెల్ లెంత్ ఎంత L కదా, ట్రైన్ లెంత్ ఎంత, ఇక్కడైతే L, ఇక్కడైతే 4L. ఇది టనెల్, ఇక్కడ నుంచి ఇక్కడ టనెల్ అనుకోండి. ముందు ఎంటైర్ ట్రైన్ టనెల్లోకి రావాలి అంటే L డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అంటే ట్రైన్ లెంత్. మళ్ళీ అదే ట్రైన్ టనెల్లోంచి వెళ్ళిపోవాలి. అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎంత అవుతుందంటే లెంత్ ఆఫ్ ద టనెల్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇట్ సెల్ఫ్. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నా చెయ్యి, ఈ చెయ్యి లెంత్ క్యాపిటల్ L అనుకో, ఈ చెయ్యి లెంత్ టనెల్ అనుకో, క్యాపిటల్ L ట్రైన్ అనుకో. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, మొత్తం ఎంత ట్రావెల్ చేసింది? ఈ ట్రైన్ అంతా ఇక్కడికి వచ్చింది అంటే ట్రైన్ లెంత్ ట్రావెల్ చేసింది.
ఇప్పుడు నెక్స్ట్ ఎంత ట్రావెల్ చేయాలి, టనెల్ ఎంత ట్రావెల్ చేస్తేనే ఇక బయటకు వచ్చేది అది. అంటే టైమ్ టేకెన్ టు క్రాస్ ద టనెల్ ఎంత అవుతుందంటే ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద టనెల్ యాజ్ వెల్ యాజ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఏ అనేవాడు 35 seconds తక్కువ తీసుకున్నాడు. ముందు టైం ఎలా కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, కాబట్టి టైం ఏమవుద్దంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతో చూద్దాం. ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతో చూద్దాం. ఎంత ట్రావెల్ చేస్తుంది ఇది? క్యాపిటల్ ఎల్ ప్లస్ స్మాల్ ఎల్ డివైడెడ్ బై దాని స్పీడ్ ఎంత అంటే స్పీడ్ ఆఫ్ ఏ విఏ అని రాదు. ఓకేనా? తక్కువ టైం పట్టింది ఇది తక్కువ టైం పట్టింది. ఎక్కువ టైం దీనికి పట్టింది కాబట్టి ఒక పని చేద్దాం, ఎక్కువ టైం దీనికి పట్టింది కాబట్టి దీనికి మైనస్ పెట్టేద్దాం, ఇక్కడ ముందు రాద్దాం. లేకపోతే ఫస్ట్ ఏ తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనం క్యాల్కులేట్ చేసేది ఏంటంటే యాక్చువల్గా టీబీ మైనస్ టీఏ ఇజ్ ఈక్వల్ టు 35 కదా, 35 seconds కదా, అది మనం రాద్దాం. బి తీసుకునే టైం ఎంత సార్ అంటే, సార్ బి ఎంత ట్రావెల్ చేయాలి, దాని లెంత్ ట్రావెల్ చేయాలి ప్లస్ టనెల్ లెంత్ కూడా ట్రావెల్ చేయాలి. దీని లెంత్ ఎంత అంటే 4L, టనెల్ లెంత్ ఎంత క్యాపిటల్ ఎల్, అది ట్రావెల్ చేయాల్సింది ఎంత 4L ప్లస్ క్యాపిటల్ ఎల్ డివైడెడ్ బై దాని వెలాసిటీ ఎంత అంటే విబి మైనస్ ఇది ట్రావెల్ చేస్తుంది ఎంత అంటే ఎల్ ప్లస్ క్యాపిటల్ ఎల్ బై విఏ. ఇది ఎంత అంటే 35. దీన్ని సాల్వ్ చేయి, నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టనెల్ కనుక్కోమన్నారు కదా, మనం క్యాపిటల్ ఎల్ కనుక్కోవాలి కదా. ఎట్లా సార్ అంటే ఏముంది, క్యాపిటల్ ఎల్ ప్లేస్లో 60 ఇంటూ స్మాల్ ఎల్ రాసుకోవచ్చు కదా. రాస్తే ఇది ఏమవుద్దంటే 60L ప్లస్ 4 64 స్మాల్ ఎల్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ బి. బి అంటే వీడు 72 మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలా సార్? ఖచ్చితంగా మార్చాలి. ఇంటూ 5/18 4 times 18 4s 4 5s 20 మీటర్ పర్ సెకండ్. ఇది కాబట్టి ఇక్కడ 20 మైనస్ ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ ఎల్ ప్లేస్లో ఏం రాద్దాం, 60L రాద్దాం. 60L ప్లస్ ఎల్ 61L డివైడెడ్ బై విఏ వెలాసిటీ ఆఫ్ ఏ. ఏ ఎంత వెలాసిటీతో వెళ్తుందంటే 108 కాబట్టి 108 ఇంటూ 5/18. ఇదెంత సార్ అంటే 6 times కదా, 18 6 బికాస్ 60, సో 18 6 5 6 30. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే 30 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 35. దీన్ని సాల్వ్ చేయ ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఎలా సాల్వ్ చేద్దాం సార్ చూద్దాం. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యేటట్టు ఉందా అంటే క్యాన్సిల్ అవుద్దా? ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అవ్వచ్చు మేబీ. ఈ 22తో క్యాన్సిల్ చేద్దాం రా. ఇక్కడ చేద్దాం, కొంచెం ఇక్కడ ఇరికిస్తున్నా ఏమనుకోవద్దు. 64/20 అంటే 32/10 మైనస్ 32/10 మైనస్ 61/30 హోల్ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 35. ఓకే సార్, రైట్. అప్పుడు ఎలా చేద్దాం అంటే దీంతో మల్టిప్లై చేయాలి, తప్పదు. కావాలంటే 10 తీసుకెళ్ళి అక్కడ పడేయచ్చు. పడేస్తే లుక్ ఎట్ దిస్ క్యాల్కులేషన్. ఇక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం. ఇక్కడ చూడండి అన్న, 32/10 మైనస్ 61/30 కదా. ఈ రెండిట్లోంచి 10 అవతల పడేస్తే 3 ఇంటూ 32 ఎంత 96 మైనస్ 61/3 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 30 కదా ఇది. ఓకే, ఎల్సిఎం 30 తీసేసా. ఎల్సిఎం 30 తీస్తే 3 times వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 35. నౌ 96 మైనస్ 61 35. I think you got the answer. 96 minus 61 is 35 కదా.
So you can cancel this 35, E35 cancel. Then the value of L is 30. సింపుల్ అన్నట్టు. అయినా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, L30 కరెక్టో కాదో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదు. ఇక్కడ L30 రాయండి పిల్లలు, 30 క్యాన్సిల్. ఇక్కడ 30 రాస్తే 0 క్యాన్సిల్, 2 into 35 సరిపోయింది కదా. సో యూ గాట్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఎల్ యాజ్ హౌ మచ్ 30. బట్ వాట్ ఈస్ ఆస్క్డ్ ద లెంత్ ఆఫ్ ద టనల్ అడిగాడు, అది ఎంత? 60 times ఆఫ్ ఎల్ ఉంది. అంటే 30 into 60, 1800 meters. 1800 meters is the answer. సింపుల్. కొంచెం క్యాలిక్యులేషన్లో మ్యానిపులేట్ చేయాలి. దీన్నే కొన్ని పేపర్లలో ఎంత పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే సింపుల్గా టైం డిఫరెన్స్ సపరేట్ చేస్తే అయిపోయింది. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద టనల్ యాడ్ చేయడం ఇంపార్టెంట్, అంతే. దట్స్ ఇట్, ఇంకేం లేదు ఇందులో, ఇక అంతకంటే ఏం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఇందా క్వశ్చన్ ఓకే కదా పిల్లలు? ఒకవేళ మీకు చూసుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను చేసింది ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, గో బ్యాక్, యూ విల్ గెట్ ఇట్ ఆన్సర్ ఈజీలీ. ఓకే, రైట్. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్. క్వశ్చన్ చదువుతూ ఉండండి. A ball is thrown vertically upward with an initial velocity of 150 meters per second. U is equal to 150 meters per second తో ప్రొజెక్ట్ చేశాడు. The ratio of velocity after 3 seconds and 5 seconds. The ratio of velocity after 3 seconds ఇక్కడ ఉంటుంది V1, 5 seconds ఇక్కడ ఎక్కడో ఉంటుంది V2. డెఫినెట్గా అది రెస్ట్లోకి అయితే రాదు, ఎందుకంటే టోటల్ టైమ్ ఆఫ్ అసెంట్ U/G కాబట్టి U అంటే 150, Gని 10 తీసుకుందాం అండర్స్టాండింగ్ కోసం. 0 క్యాన్సిల్ అయితే టైం ఎంత వచ్చిందంటే 15 seconds. అంటే అది మ్యాక్సిమం హైట్కి వెళ్ళడానికే 15 seconds పట్టింది. మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికే 15 seconds పట్టింది. 5 secondsకి ఇంకా మ్యాక్సిమం హైట్ వెళ్ళలేదు. ఓకే ఫైన్ సార్, ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ ఏముందర చాలా సింపుల్, V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT అప్లై చేయి, పసక్ వచ్చేస్తుంది ఆన్సర్. చేద్దాం సార్, ఓకే రైట్ సార్ చేద్దాం. ముందు ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ 3 కాబట్టి ఫస్ట్ V1 కనుక్కుందాం. 150 మైనస్ GT, Gని 10 తీసేసుకుంటున్నా డైరెక్ట్గా, ఇంటూ 3 రాస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏ అంటే మైనస్ G కదా, వెలాసిటీ అప్వర్డ్, యాక్సిలరేషన్ డౌన్వర్డ్, ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ V2 is equal to మళ్ళీ 150 మైనస్ 10 into 5. అప్పుడు V1 బై V2 ఈ వాల్యూ ఎంత? రేషియోనే అడిగింది. 150 మైనస్ 30 అంటే 120 డివైడెడ్ బై 150 మైనస్ 50 అంటే 100. 120 by 100. 4తో క్యాన్సిల్ చేయొచ్చు, 20తో క్యాన్సిల్ చేయొచ్చు. 20 అంటే 6/5 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/x. ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది నాన్న, ఒక్కసారి నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఏం రావాలంటే x ప్లస్ 1/x రావాలి. x ప్లస్ 1/x రావాలి. ఓకేనా? రైట్. ద వాల్యూ ఆఫ్ x ఇస్, సార్ x ప్లస్ 1/x ఎంత అంట? 6/5 అంట. ఏందన్నా ఇది? x ఈక్వల్ టు 5 కదన్నా, క్రాస్ మల్టిప్లై చేయాలి అవసరం లేదు. 5 ప్లస్ 1/5 సరే అర్థమవుతుంది, బట్ స్టిల్ 5x ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 6x. కరెక్టేనా? x ఈక్వల్ టు 5 చూస్తే తెలిసిపోతుంది కదా. సో 6x మైనస్ 5x ఇస్ x ఈక్వల్ టు 5. 5 is the answer. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 6 రాసేసారు మళ్ళీ. 5 is the answer, -5 కాదు 5. ఓకే రైట్. నెక్స్ట్
కైనమెటిక్స్ ఇలా చేసుకుంటూ పోవచ్చు. కూర్చొని ఒక 2 రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేసినామంటే కైనమెటిక్స్ మొత్తం అయిపోతుంది. మనం కూర్చొని గట్టిగా ప్రాక్టీస్ చేసినామంటే కైనమెటిక్స్ 2 daysలో ఫసక్ అయిపోద్ది. రైట్. A projectile is projected at 30 degrees from horizontal. ఓకే, 30 degrees తో ప్రొజెక్ట్ చేశాడు సార్. ఓకే సార్, రైట్ సార్. 30 meter per second. సారీ 30 degrees, ఐమ్ సారీ, 30 degrees తో ప్రొజెక్ట్ చేశాడు. వెలాసిటీ ఎంత అంటే 40 meter per second. ఇది 40 meter per second. The velocity of the projectile at t equal to 2 seconds is. అసలు ముందు t equal to 2 seconds దగ్గర ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఎలా చూడాలి సార్? ఏముందండి, u sin theta by g టైమ్ ఆఫ్ ఎసెంట్ కనుక్కో అన్న ముందు u వాల్యూ 40, sin 30 1/2 by g 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 10 అంటే 2 seconds. u sin theta by g అంటే ఎంత వచ్చింది? 2 seconds. సార్ ఇది కంపల్సరీ కనుక్కోవాలా? అవసరంలా, కనుక్కుంటే నీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడు, ఈ క్వశ్చన్లో ఏమైంది తెలుసా? అది మ్యాక్సిమం హైట్లో ఉంది. అలా కాకుండా T1 వచ్చింది ఏం చేస్తారు సార్? ఇక్కడ T1 వస్తే ఓ తర్వాత వచ్చిందని అనుకుంటా, అంతే, సింపుల్. టైమ్ ఆఫ్ ఎసెంట్ కనుక్కుంటే మంచిది. సో a projectile is projected at 30 degrees from horizontal with initial velocity 40 meter per second. u sin theta by g 40 into sin 30 1/2 by g 10, 2 seconds. 2 seconds కి ఎక్కడ ఉంటుంది సార్ అంటే అది ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ పాయింట్లో ఉంటుంది. ఇది మీకు ముందే తెలుసా? తెలీదు, నాకు తెలీదు. సో u cos theta మ్యాక్సిమం హైట్లో ఒకటే వెలాసిటీ ఉంటుంది, u cos theta. సో u cos theta ఒకటి కనుక్కుంటే సరిపోద్ది. u అంటే 40 ఇంటూ cos 30 degrees. cos 30 అంటే √3/2 కాబట్టి 40 ఇంటూ √3/2. దిస్ విల్ గివ్ యూ 20√3 meter per second, విచ్ ఈస్ ఆప్షన్ దిస్ వన్. ఇంకొకటి, ఈ ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు. నువ్వు ప్రొజెక్ట్ చేసిందే 40 అయితే 40√3 ఎట్లా వస్తుంది? అంతకంటే ఎక్కువ రాదు కదా, తగ్గిద్ది కావాలంటే. దిస్ కెనాట్ బి ది ఆన్సర్. 0 కూడా కెనాట్ బి ది ఆన్సర్. ఉంటే ఈ రెండు ఉండాలి. ఓకే, 20√3. సో యా, 20√3 meter per second. సార్ ఒకవేళ t ఈక్వల్ టు 2 seconds కాకుండా t ఈక్వల్ టు 3 seconds అడిగితే మీరు ఏం చేస్తారు? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇఫ్ t ఈక్వల్ టు 2 seconds కాకుండా t ఈక్వల్ టు 3 seconds అయితే ఏం చేస్తారు? ఏముందన్న, t ఈక్వల్ టు 3 seconds అయితే వెలాసిటీ వెక్టర్ రాస్తా. ఎట్లా రాస్తారు సార్? u cos theta ఇంటూ i cap ప్లస్ u sin theta మైనస్ gt ఇంటూ j cap. ఇది మనం ఇంతకు ముందు చేసిందే. ఒక్కసారి మీరు వెక్టర్స్ వెళ్ళి లాస్ ఆఫ్ కైనమెటిక్స్ 2 dimension మోషన్లో చూడండి, మీకు క్లియర్ కనబడుతుంది. సో u cos theta ఆల్రెడీ వచ్చింది. u cos theta 20√3 ఇంటూ i cap ప్లస్ u sin theta అంటే ఎంత సార్ అంటే u అంటే 40, sin 30 1/2 కాబట్టి 20 అవుతుంది. 20 మైనస్ 3 seconds తర్వాత కావాలన్నా కదా నేను, t ఈక్వల్ టు 3 దగ్గర కావాలన్నా కదా. సో 3 పెట్టు, 3 10s 30 అవుతుంది. 20 మైనస్ 30 ఇంటూ j cap. సో దిస్ విల్ గివ్ యూ 20√3 i cap మైనస్ 10 j cap. అంటే ఇది మైనస్ ఉందంటే ఆబ్వియస్లీ అది మ్యాక్సిమం హైట్ క్రాస్ చేసి ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ ఉందన్నమాట. అది గ్రహించాలి మీరు. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ హౌ యూ వర్క్ విత్ దిస్ ప్రొజెక్టైల్. ప్రొజెక్టైల్ మోషన్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్, గ్రాఫ్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ప్రతి గ్రాఫ్లో ఒకవేళ నువ్వు గ్రాఫ్లో వెల్ బీయింగ్ అనుకో, చాలా మంచిగా నువ్వు గ్రాఫ్ని అనలైజ్ చేయగలవు అనుకో, ఆన్సర్ చాలా ఈజీగా రాయొచ్చు. సరే, ఇది ఈ గ్రాఫ్ కాదు, ఇది ఈజీయే. చేద్దామండి, మనం చేద్దాం. ఎలా చేద్దాం సార్? ఓకే, రైట్. గ్రాఫ్ ఏరియా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఎందుకు సార్ అంటే వీటీ గ్రాఫ్ కదా. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, లేదా ఫస్ట్ ఈ స్టెప్ రాద్దాం.
వెలాసిటీ వీని ఏం రాయొచ్చండి, ds/dt రాయొచ్చు. ఈ dt నాటి పంపించేస్తే ds ఏమవుతుంది, vdt అవుతుంది. అటు ఇటు ఇంటిగ్రేట్ చేయి, s is equal to ఇంటిగ్రల్ vdt. ఇంటిగ్రల్ vdt ఎలా ఉంది అంటే ఇంటిగ్రల్ ydx లాగా లేదా? ఇంటిగ్రల్ ydx అంటే ఏరియానే కదా, ఇంటిగ్రల్ ydx అంటే ఏరియానే కదన్నా. dy/dx అంటే స్లోప్ ఎట్లానో ఇంటిగ్రల్ ydx అంటే ఏరియా. సో ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి, గ్రాఫ్ ఏరియా కనుక్కోవాలి. మనం చూద్దాం. లెట్స్ సి. JEE 2023లో వచ్చింది అన్నీ అవే. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. వెరీ గుడ్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూద్దాం ఎట్లా. ముందైతే ఏరియాస్ కనుక్కుందాం. ఈ ఫిగర్ ఏరియా ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 10. ఇక్కడ రాస్తున్నా, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 10 ప్లస్ దీని ఏరియా. ఏదైతే నేను ఏరియా కనుక్కుంటాను దాన్ని మార్క్ చేస్తూ ఉంటా. 5 నుంచి 10, 5 ఇది 10, 50 ప్లస్. మరి దీని ఏరియా ఎలా కనుక్కోవాలి సార్? ఏముంది, 2 పార్ట్స్గా డివైడ్ చేయదాన్ని, 2 పార్ట్స్గా డివైడ్ చేయి. ఇట్లా డివైడ్ చేయి, అంత దూరం అవసరం లేదు, ఇక్కడ వరకే, ఇక్కడ వరకు డివైడ్ చేయి. చేస్తే ఈ పార్ట్ ఏరియా కనుక్కున్నాం. ఇదెంత సార్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇదెంతో ఇదెంత, ఎందుకంటే 10 నుంచి 15 అంటే 5 times 50, ఇది కూడా 50. ఓకే సార్, రైట్, డన్. నెక్స్ట్ దీని ఏరియా కనుక్కో. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ అంటే 5, హాఫ్ ఇంటూ బేస్ అంటే 5, బేస్ అంటే 5. హైట్ ఎంత సార్ అంటే దీని హైట్ ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకోవాలి కదా, మొత్తం ఈ హైటే కదా. అంటే 10 నుంచి 20 అంటే ఎంత, 10ఏగా, 10ఏ కదా అది, రైట్. ప్లస్ అరే ఇక్కడ వరకు అర్థమైందా, ఇది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ మొత్తం తీసుకోవచ్చు కావాలంటే 50 + 50 100 తీసుకోవచ్చు. 15 నుంచి 5 అంటే 10, 10 10s 100 డైరెక్ట్ తీసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ 5 ఇంటూ 10, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 10. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ 15 నుంచి 20 అంటే 5, ఇది 20, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 20. ఇక్కడ వరకు క్యాల్కులేట్ చేద్దాం ముందు. ఇది అప్పర్ పార్ట్ కదా, ఇది అప్పర్ పార్ట్, UPPER అప్పర్ పార్ట్, అప్పర్ ఏరియా, లైన్కి అబోవ్ ఏరియా. సో సార్ హాఫ్ ఇంటూ ఇది 25, ఇది 100, 125 ప్లస్ ఇది 25, దిస్ ఈస్ 25 ప్లస్ 100, 125 రాసేద్దాం ముందు. ప్లస్ ఎందుకు ఈ కలర్లోనే రాద్దాం, క్లారిటీ ఉండదు. పైనది 125 ప్లస్ కిందది ఎంత అంటే 2 5 25 ప్లస్ 10 50, 25 ప్లస్ 50 ఎంత, 75. సో దిస్ విల్ గివ్ యూ 200. ఈ అప్పర్ క్యాల్కులేషన్ అయిపోయింది, 200 ఇది. ఇప్పుడు లోయర్ క్యాల్కులేషన్ చేద్దాం. లోయర్ దీని క్యాల్కులేషన్ చేద్దాం. అదొకటే ఉంది కాబట్టి సింపుల్. లోయర్ క్యాల్కులేట్ చేసేటప్పుడు అదొకటే ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ 5 అండ్ హైట్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5, హైట్ ఈజ్ -20, ఎందుకంటే కింద ఉంది కాబట్టి -20. సో 2 10s 20 -50, దిస్ ఈజ్ -50. ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే మాత్రం ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ కావాలంటే మాత్రం నెగిటివ్ కూడా యాడ్ చేయాలి. ఇలా వాడు యాక్చువల్గా ఇలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చాడు, డిస్టెన్స్ అంటే అది కూడా యాడ్ చేయాలిగా. 200 + 50 250. అదే డిస్ప్లేస్మెంట్ కావాలనుకోరా, 200 ముందుకు వెళ్ళాడు, 50 వెనక్కి వచ్చాడు, అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి డైరెక్ట్గా. 200 - 50 అంటే 150. Now your answer is the ratio of those two, 250 divided by 150. 0 0 cancel. 5 5s 25, 5 3s. The answer is 5/3.
5/3 ఈజ్ ది ఆన్సర్. ఇలా ఉంటుంది గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే ఓకే చిల్డ్రన్, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకన్నా ఎన్ని ప్రాబబ్లీ ద లాస్ట్ వన్. ఎస్, ఈ ఒక్క క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా? సరే నేను చేస్తానులేండి, ఒక్క క్వశ్చన్ మళ్ళీ వదిలేయడానికి అంతే, లాస్ట్. ఓకే. ఏ చైల్డ్ స్టాండ్స్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్. ఎందుకు ఆ పిల్లోడికి పోయే కాలం ఇంట్లో కూర్చోకుండా మళ్ళీ తీసుకెళ్లి క్లిఫ్ మీద పెట్టినవాడిని. సర్లే ఏదో ఒకటి. ఏ చైల్డ్ స్టాండ్స్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్. పడిపోతాడు వాడు, కొండ అంచులో ఉన్నాడు. కొండ అంచుల్లో ఉన్నాడు, 10 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్. పెద్ద హైట్ ఏం లేదనుకున్నాడు వాడు. కింద పడితే కానీ తలకాయ పగిలితే కానీ వాడికి అర్థం కాదు. 10 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్. సరే, ఇక మన బుడ్డోడు కాబట్టి బుడ్డోడిని మనం కాపాడుకోవాలి, ఆ బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. సో హీ థ్రోస్ ఎ స్టోన్ హారిజాంటలీ విత్ అన్ ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. అరే నువ్వు స్టోన్ ని అటు త్రో చేస్తే స్టోన్ ని వెనక్కి త్రో చేస్తుందిరా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, అది ఇక్కడ లేదులే కానీ చెప్తున్నా. నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్ ద స్పీడ్ విత్ విచ్ ద స్టోన్ హిట్స్ ద గ్రౌండ్. ఇలా వచ్చి ఇలా పడుతుంది, ఇలా వచ్చి కింద పడుతుంది. ఎట్లా పడుతుంది సార్? మామూలుగా ఉండదు, ఇది ఇట్లా పడుతుంది. సార్ ఎలా కనుక్కోవాలి సార్? ఇది ముందు కిందికి రావడానికి ఎంత టైం పట్టిందో చూడు సార్. ఇక్కడ హారిజాంటల్ వెలాసిటీ 5 కదా. వాట్ ఈజ్ ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ? 0 ఏనా? ఇనీషియల్ వెలాసిటీ కాదు, ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ 0. సో 0 కాబట్టి మనం కెన్ ఐ రైట్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఈజ్ √2h/g. ఇది ఎలా వచ్చింది? టైమ్ ఆఫ్ డిసెంట్ అన్న √2h/g. ఓకే సార్, చేద్దాం. ఆ హైట్ 10, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు √2 × 10/10. ఎన్ని సెకండ్స్ పట్టిందిరా? √2 సెకండ్స్ పట్టింది. దీన్ని 1.414 అని వెంటనే మీ తెలివితో రాయకండి. √2ని √2 లా ఉంచండి, ఏం కాదు. నెగ్లెక్టింగ్ ది ఎయిర్ రెసిస్టెన్స్ ద స్పీడ్ విత్ విచ్ ద స్టోన్ హిట్స్ ద గ్రౌండ్. సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మనం v² - u² = 2as అప్లై చేద్దాం సార్. ఓకే, అప్లై చేసేయి. అప్పుడు డైరెక్ట్గా v = √2gh వస్తుందిగా. ఎస్ సార్, √2gh వస్తుంది. అప్పుడు టైం ఎందుకు సార్? ఎందుకు అవసరం లేదు టైం అసలు యాక్చువల్ కదా. 2 × g అంటే 10 అండి, h అన్నా కూడా 10 అండి. సో దిస్ విల్ గివ్ యూ 10√2 అండి. v is 10√2 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ వర్టికల్ వెలాసిటీ. దాంతోపాటు హారిజాంటల్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ పడేటప్పుడు దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ పాయింట్ ఇక్కడ రాస్తుంది చూడు ఒకసారి. హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు 5 కాబట్టి 5 మీటర్ పర్ సెకండ్. వర్టికల్ కాంపోనెంట్ ఎంత సార్ అంటే, వర్టికల్ కాంపోనెంట్ ఇది 10√2 మీటర్ పర్ సెకండ్. నువ్వు v² - u² లో u0 రాసినావు కదా. ఇక్కడ 0 ఎందుకు రాసావు? అది వర్టికల్ డైరెక్షన్ లోనే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది కాబట్టి అది అప్లై చేసావు. ఇక్కడ చేస్తే దీని నెట్ వెలాసిటీ ఎట్ పాయింట్ P అనుకో. ఇది ఏమవుతుందంటే √vx² + vy². ఈ కైనమెటిక్స్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ ఇది ఆన్సర్. 5² 10√2² అంటే 100 200. సో ది ఆన్సర్ ఈజ్ √225. ఎంత అండి √225 అంటే? సింపుల్, 15 మీటర్ పర్ సెకండ్. సో ది ఆన్సర్ ఈజ్ 15 మీటర్ పర్ సెకండ్. అండ్ so that's it for today guys. I hope you enjoyed the lecture. అండ్ కైనమెటిక్స్లో చాలా వరకు క్వశ్చన్స్ మీరు చేయగలిగారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాగానే వెంటనే నేను క్లాస్ స్టార్ట్ చేసేసిన. PYQs కైనమెటిక్స్లో మనకు అయిపోయినాయి. ఒకసారి మళ్ళీ ఈ PYQsని మీరు ఏదైనా కాన్సెప్ట్లో ఏదైనా మీరు చేయలేకపోతే ఆ కాన్సెప్ట్ మళ్ళీ వెళ్ళి రివైజ్ చేయండి. ఎందుకంటే మనం చూస్ చేసిన కాన్సెప్టే కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి, మధ్యలో కొన్ని అన్ఇంపార్టెంట్ తీసేసినాం కాబట్టి చేసేవి ఏదైనా కూడా కొంచెం పద్ధతిగా పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి అవి ఒకసారి చూద్దాం. అండ్ మండే రోజు మనం లాస్ ఆఫ్ మోషన్ క్లాస్తో కలిసేద్దాం, అందులో కూడా PYQs చేద్దాం.
అండ్ ట్యూస్డే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ట్యూస్డే రోజు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టార్ట్ చేద్దాం. అది నెక్స్ట్ వీక్లో మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా పిల్లలు? సో దాట్స్ ఇట్ గైస్. గుడ్ నైట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ సీ యూ ఆన్ మండే. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.